ఇప్పుడు ఎక్కడున్నాం అంటే అందరికంటే వెనక ఉన్నాం. మొన్న జీతాలు కూడా ఇవ్వలేము, పెన్షన్లు ఇవ్వలేమంటే నేను ఒకటే చెప్పా, ఏం చేస్తారో నాకు అనవసరం, ఒకే రోజు పెన్షన్ ఇవ్వాలి, అందరికి ఇవ్వాలని, వాలంటీర్స్ ఉంటేనే సాధ్యమని చెప్పిన పెద్ద మనుషులకు బుద్ధి చెప్పాలని సచివాలయం సిబ్బందితో ఒకే రోజు ఇచ్చాం. అందుకని సచివాలయం సిబ్బందితో ఒకే రోజు పింఛన్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం. అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. జీతాలు ఇవ్వలేమంటే సాధ్యం కాదని ఒక పక్క పింఛన్లు ఇస్తూనే ఇంకో పక్క ఉద్యోగస్తులు కూడా జీతాలు ఇచ్చాం. రెండు కూడా చేశామంటే అది ఈ పార్టీకి ఉండే కమిట్మెంట్. తప్పకుండా చేస్తాం. మీరు కూడా ఒకటే చెప్తున్నా, ఈరోజు మీ ఉత్సాహం చూశాను. ఊర్లు కదిలొచ్చారు. మనస్సు నిండా అభిమానమే. ఎంత అభిమానం ఉందంటే ఆ అభిమానం ద్వారా గోదావరి నీళ్లు మనం తెచ్చుకోగలిగితే ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చే అవకాశం వస్తుంది. కరువు అనే సమస్య ఉండదు. అందుకనే ఈరోజు ఇక్కడికి వస్తానని ఒకటే ఆలోచించాను. పురుషోత్తపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాం. ఇంకో పక్కన అక్కడనే పుష్కర లిఫ్ట్ కూడా ఉంది. రెండు లిఫ్ట్లు చూస్తే పోలీస్ అరవాల్సిన పని లేదు. ఆ లీడర్స్ పట్టుబడి అక్కడ నిలబడుకుంటారు. మీరు అనవసరం గొడవ చేయొద్దండి. మనకు ముందు పార్టీ వాళ్ళే ఉండేవాళ్ళం, ఇప్పుడు అదనంగా గవర్నమెంట్ వచ్చిన పోలీసులు కూడా ఉంటారు. మన లీడర్స్ జాగ్రత్తగా ఆర్గనైజ్ చేసుకోండి. ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు చూశాను. నా ఆలోచన ఏంటంటే గోదావరి నీళ్లు అనకాపల్లి జిల్లాకు రావాలి. గోదావరి నీళ్లు వస్తున్నాయి కానీ విశాఖపట్నం పూర్తిగా తాగేదానికి కానీ పొలాలకు కానీ నీళ్ళు ఇచ్చే పరిస్థితి రావాలి. అందుకే ఈరోజు కూడా పోలవరం పూర్తి కావాలంటే కొంచెం సమయం పడుతుంది, కానీ అది పూర్తయ్యే లోపల పురుషోత్తపట్నం పుష్కర లిఫ్ట్ ఇరిగేషన్ల ద్వారా ఒక 2500 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ని ఈ ప్రాంతానికి తీసుకొచ్చే అవకాశం ఉంది. అందుకే దీనికి ప్రాధాన్యత ఇస్తాం. ఇక్కడే తక్కువ నేను చూశాను, ఈ అండర్ పాస్ కూడా వేయాలి. ఈ రెండు కూడా వార్ ఫుటింగ్ మీద ఈ రోజే టెండర్లు పిలిచి పూర్తి చేసే బాధ్యత ఇంజనీర్లకు అప్పచెప్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. కాలయాపన లేదు, ఇమ్మీడియట్గా చేయాలి. అదే మరిగా